ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. కృష్ణా జింకల వల్ల తమ పంటలు పూర్తిగా నష్టపోతున్నామని, వాటి నుండి తమ పంటలకు రక్షణ కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జింకలను చూస్తుంటే సహజంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చెంగున గెంతులేస్తూ పరిగెడుతుంటే పిల్లలు పెద్దలు సైతం ఆనందంగా కేరింతలు కొడతారు. కానీ ఆ జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధం. వాటిని చూస్తే చాలు రైతులు వామ్మో అంటూ ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇక జింకలు సంచరించే ప్రాంతంలో సాగు చేసే ధైర్యం చేయడం లేదు అన్నదాతలు. జింకల బెడదతో బెంబేలెత్తిపోతున్నారు. ఇంతకీ ఆ జిల్లా ఏది? అందమైన లేడి పిల్లలతో అక్కడి రైతులకు వచ్చిన కష్టమేంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని కర్ణాటక బార్డర్లో ఉన్న నారాయణపేట జిల్లాలోని మాగనూరు, మక్తల్, కృష్ణా, నర్వ మండలాల పరిధిలో కృష్ణా నది సరిహద్దు ప్రాంతాల్లో వేలాదిగా కృష్ణ జింకలు ఆవాసం ఏర్పరచుకున్నాయి. వాటి సంతతి ఇటీవల కాలంలో మరింతగా పెరిగింది. ఇక ఇవి అక్కడి పొలాల్లో తిరుగుతూ పంటలు నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకప్పుడు 10ల సంఖ్యలో ఉన్న కృష్ణ జింకలు ఇప్పుడు వేల సంఖ్యలోకి చేరాయి. ఈ ప్రాంత శివారులో గొర్రెల మందలు తలపించేలా జింకలు తిరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ చూసినా పొలాల్లో గుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో రైతులు ఆయా పంటలు సాగు చేద్దామంటేనే వణికిపోతున్నారు. సాగు చేపట్టి పెట్టుబడులైనా వెళ్లదీద్దామనుకున్న రైతులకు జింకల బెడద తలనొప్పిగా మారింది. ఈ ప్రాంతంలో సంచరించే కృష్ణ జింకలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విత్తనం నాటి మొక్క మొలకెత్తిందంటే చాలు తినేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. సాగు చేద్దామంటే జింకల బెడదతో బెంబేలెత్తుతున్నారు. పత్తి, కంది, వరి, పల్లి, ఆముదం, మొక్కజొన్న ఇలా ఏ పంటను వదలడం లేదని చెబుతున్నారు. ఒక్కసారి మంద వచ్చి పడితే క్షణాల్లో ఎకరం పంట తినేస్తున్నాయని, దీంతో ఏ పంట వేద్దామన్నా వెనుక ముందు ఆలోచించాల్సి వస్తుందని శివారు గ్రామంలోని రైతులు చెబుతున్నారు. 1-2 కాదు, ఒక్క గుంపులో 200 నుంచి 300 వరకు జింకలు ఉంటున్నాయని, తమ పంటలను అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేదంటున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని మాగునూరు, అచ్చంపేట, పెగడబండ, అడవి సత్యావార్, ముడుమాల్, కోల్పూరు, మందపల్లి గ్రామాల పరిధిలోని రైతులకు జింకల బెడద తీవ్రంగా ఉంది. వ్యయ ప్రయాసల కోర్చి సాగు చేపడితే జింకల బెడదతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. జింకల బెడద నుంచి తమ పంటలు కాపాడాలని ఇక్కడి రైతులు ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు. పండించిన పంటలను కంటికి రెప్పెలా కాపాడుతున్న పంటలు సగం జింకలకే ఆహారంగా మారుతుందని రైతులు వాపోతున్నారు. గతంలో సమస్యను సీఎం దృష్టికి తీసుకుపోగా జింకల పార్క్ ఏర్పాటుతో సమస్యలు తీరుతుందని అనుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంటున్నారు. జింకలను నియంత్రించేలా చర్యలు చేపట్టి తమ పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. 7 ఎకరాలు భూమి ఉండదు మనకి. కందులు ఆంధ్యాలు వేసినా జింకలు మొత్తం తింటుండవి, మొత్తం నాశనం చేస్తుండము. అది గవర్నమెంట్ నుండి ఇడిచిపోతున్నారు. పెట్టుబడి 1,00,000 రూపాయలు అయింది. పెట్టుబడి ఏడొచ్చింది, 50,000 వచ్చింది 1,00,000 పెడితే. మళ్ళీ జింకలు నాశనం చేస్తుండే కదా, కంది చేను, ఆంధ్యపు చేను, పత్తి చేను అంతా తింటుండవి, లాస్ అవుతుండేది. 7 ఎకరాలు ఆంధ్యాలు, కందులు, పత్తి వేసినాము, మొత్తం జింకలే తింటుండవి. ఇంకా మళ్ళా వేసడం మాది 50,00,000 రూపాయలు ఖర్చు పెడితే 50,000 వచ్చినాయి మా చేతికి. ఏం వేసినా జింకలు దాకానే మొత్తం జింకలే తింటుండవి. జింకలు తిని లాస్ అవుతుండం. అప్పు చేసి 1,00,000 రూపాయలు అప్పు చేసినాం, 50,000 చేతికి వచ్చినాయి. మొత్తం జింకలే తింటుండవి వేసిన పంటల్లో. ఇంకా గవర్నమెంటే చేయాలి. ఇంకా ఏమంటే ఇంకా దాన్ని కొట్టినా ఏమని చేసినా కూడా కొట్టేది రూల్స్ లేదని చెప్తారు. జింకలది అన్నీ తెచ్చి ఇడిచిపోతుండరు. రైతేనే కదా లాస్ అయ్యేది.